హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చానండి మీ అందరితో మాట్లాడతాకి. ఎలా ఉన్నారు? దొండకాయ ఫ్రై చేసుకుందాం. చూడండి ఎలా చేస్తున్నానో నేను. మీ అందరికీ తెలిసిన ప్రాసెస్సే. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ చేసుకుంటారు కదా. చూడండి, దొండకాయలు అలా నిలువు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి నేనైతే. మీరు ఎలా చేస్తారు కామెంట్లో తెలియపరచండి. దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే ఎలా చేశాను ఫ్రెండ్స్, టమాటా చింతపండు రసం పెట్టాను, ఒక టమాటా, చిన్న ఉల్లిపాయ, ఒక ఎండుమిర్చి వేసి చక్కగా ధనియాలు అవన్నీ వేసేసి కలిపి పెట్టేశానండి. రసం అయితే మరగబెట్టేసుకొని దొండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. చూడండి, కొబ్బరి కారం అయితే వేయలేదు, ఒకటి మామూలు కారమే వేసేసాను, చిందులపాయ కారం. చాలా బాగుంటుంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరినీ పలకరించి చాలా రోజులు అయిపోయింది. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో తెలియపరచుకోండి. దీపావళి బాగా జరుపుకున్నారా? మంచిగా జరుపుకోవాలండి, అందరూ బాగుండాలండి. ఏ పండుగైనా మంచిగా జరుపుకోవాలి. చూడండి, రసం కూడా మరిగిపోతుంది. చక్కగా తాలింపు పెట్టేసుకుందాము. ఇక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. కొంచెం కారం వేసేసి దించేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్, ఈజీ ప్రాసెస్. మీరు ఎలా చేశారు కామెంట్లో కొంచెం జీడి బాండి కదా, కొంచెం మాడింది. చూడండి, నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే వీడియో చాలామంది రీచ్ అవుతుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూస్తేనే కదా తెలిసేది. రసం అయితే అలా పెట్టేశాను. వడపోసేసానండి నేను. టమాటాలు చింతపండు అన్నీ కలిపి పెట్టాను కదా, వడపోసేసాను. వడపోస్తే బాగుంటుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.